హలో ఎవ్రీవన్, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల వేదికగా కేకే గారైతే సర్వేలు ఇవ్వటం జరిగింది. సో ఈ సర్వేలకి ఇప్పుడు బెట్టింగ్లు పెట్టడం జరిగింది. సో ఇక్కడ ఇప్పుడు ఎవరు బఫన్లు అవుతారంటారు, ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకుందాం. ప్రస్తుతం మనతో స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, వీటి మీద బెట్టింగ్స్ కూడా పెడుతున్నట్టు జరుగుతుంది. ఏంటి సార్ ఇప్పుడు అక్కడ ఎవరు ఫెయిల్ అవుతారంటారు? ఇప్పుడు బెట్టింగ్లు కట్టడానికి, బెట్టింగ్లను ప్రోత్సహించడానికి కొంతమంది సర్వేలు చేసి ఇండైరెక్ట్గా ప్రోత్సహిస్తున్నారు ఈ సర్వేల పేరుతోటి. ఆ సర్వేలు ఏమో యాక్యురేట్గా చేస్తున్నారంటే అవన్నీ పెయిడ్ సర్వేలు. గతంలో నేను లగడపాటి రాజగోపాల్ సర్వేని చూశాను 2019లో. 2019లో లగడపాటి రాజగోపాల్ సర్వే ఇచ్చేంత వరకు కూడా ఎవరు బెట్టింగ్ల జోలికి వెళ్ళాల. వెళ్తే కొంచెం మంది వెళ్ళుంటారు కానీ భారీగా వెళ్ళాల. ఎప్పుడైతే లగడపాటి రాజగోపాల్ తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఇచ్చాడో, ఆ సర్వేని ఒక ప్రముఖ ఛానల్ టెలికాస్ట్ చేసిందో, ఆ తర్వాత 1000 కోట్ల రూపాయలు బెట్టింగ్ ఓన్లీ విజయవాడలో జరిగింది అని చెప్పి అప్పట్లో వచ్చిన న్యూస్. ఓకే, మరి దానికి బాధ్యులు ఎవరు? లగడపాటి రాజగోపాల్ని బాధ్యులను చేయాలి, కానీ చేయలే. కాకపోతే ఆయనే నేను ఇక నుంచి సర్వేలు చేయను, ఇది లాస్ట్ సర్వే, ఇక నేను చెయ్యను అని చెప్పి తర్వాత రాజకీయాల నుంచి కూడా విరమించుకుంటున్నాను అని చెప్పి ఆయన సైలెంట్ అయిపోయాడు. ఓకే, ఇంకా ఆ తర్వాత ఇప్పుడు 2024 వచ్చేటప్పటికి కేకే వచ్చాడు. ఈ కేకే ఎవరికి తెలియదు 2024 దాకా. కానీ చాలామంది సర్వేలు ఇచ్చారు. ఇతను ఒక సింగిల్ నెంబరు అలా గాలిలో రాయేశాడు, అది తగిలింది. యాక్టివ్స్గా తగిలినట్టు. అది తగిలేటప్పటికి ఇతను గ్రాఫ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇతను చెప్తే ఎగ్జాక్ట్ అని చెప్పేసి అందరూ నమ్మారు. ఆ నమ్మకంతో ఆయన ఏం చేశాడు, దాన్ని జనరల్గా ఎవరైనా కమర్షియల్ యాంగిల్లో డబ్బులు సంపాదించాల యాంగిల్ తోటి చేస్తూ ఉంటారు ఇవన్నీ. ఆయన ఏం చేశాడు, హర్యానాలో చేశారు, హిమాచల్ ప్రదేశ్లో చేశాడు సర్వేలు, ఢిల్లీలో చేశాడు, అవన్నీ బూమరంగ్ అయినాయి. మహారాష్ట్ర సింగిల్ ఫిగర్ ఇచ్చినా అది దరిదాపులకు రాలా. సో అన్ని బూమరంగ్ అయినాయి. ఒక్క 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మాత్రమే అది కరెక్ట్ అయింది. మరి ఇప్పుడు అతను ఇచ్చినటువంటి సర్వేని బేస్ చేసుకొని పెద్ద ఎత్తున బెట్టింగ్లు కాసేటువంటి పరిస్థితి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ఫలితాల మీద. సరే, ఈ ఉప ఎన్నికలు ఇంత సీరియస్గా తీసుకున్నారంటే ఏమంటారు? ఇప్పుడు బెట్టింగ్ కాయడానికి ఏదో కారణం కావాలి, తాగుబోతాడికి తాగడానికి ఒక కారణం కావాలి, అంతే. బెట్టింగ్లు కాయడానికి ఒక కారణం. ఇప్పుడు కేకే సర్వే ఇచ్చాడు, దీన్ని నమ్ముకొని బెట్టింగ్లు కాస్తుంటారు. ఎందుకంటే ఇతను నమ్మేవాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు స్కాచ్ తాగితే శుక్రగ్రహం అద్భుతంగా పనిచేసిద్దని చెప్పిన ఆస్ట్రాలజిస్ట్నే నమ్ముతున్నటువంటి సమాజంలో ఉన్నాం మనం. మరి కేకే సర్వేని నమ్మేటువంటి వాళ్ళు కూడా ఉంటారు కదా. నమ్మినటువంటి వాళ్ళు బెట్టింగ్లు కడతారు. ఒక్కోసారి ఫ్లూక్గా కరెక్ట్ అవ్వచ్చు. అది 2024లో అదే జరిగింది. సో కాబట్టి అది 2024లో అది కరెక్ట్ అయింది కాబట్టి, ఇతను చెప్పింది కరెక్ట్ కాబట్టి బెట్టింగ్లు కట్టుకునే స్థాయికి ఇప్పుడు ఈ సర్వే వెళ్ళిపోయింది. అదే 2024లో కూడా బెట్టింగ్లు కట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 2024లో ముందుకు రాలేదు పెద్దగా. ఎప్పుడైతే ఆరామ్ మస్తాన్ అతను సర్వే ఇచ్చాడో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని 2024లో, అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది ముందుకు వచ్చి బెట్టింగ్లు కాశారు. ఎందుకు? ఆరామ్ మస్తాన్ 2019లో సర్వే కరెక్ట్గా ఇచ్చాడు అందుకని చెప్పి ఆరామ్ మస్తాన్ ఆ రోజున 2019లో ఆరామ్ మస్తాన్ లగడపాటి రాజగోపాల్ సర్వేలు బాగా హైలైట్ అయ్యాయి. సో లగడపాటి సర్వేనేమో అట్రబుల్ అయింది, ఆరామ్ మస్తాన్ క్లిక్ అయింది. సో 2019లో ఆరామ్ మస్తాన్ క్లిక్ అయింది కాబట్టి ఆరామ్ మస్తాన్ చెప్పింది కరెక్ట్ అవుతుంది అని చెప్పి 2024లో ఏం చేశారు, బెట్టు కట్టి చేతులు కాల్చుకున్నారు. సో కాబట్టి ఈ సర్వేలని మనం నమ్మడానికి లేదు. ఈ సర్వేలు పైగా పెయిడ్ సర్వేలు. ఏ పార్టీ డబ్బులు ఇస్తే ఆ పార్టీకి వీళ్ళు అనుకూలంగా సర్వే ఫలితాలు ఇస్తూ ఉంటారు. ఎక్కడ దాకా, ఎందుకంటే నేను 28 సంవత్సరాల జర్నలిజంలో 4-5 ఛానల్స్లో నేను పనిచేశాను, ఒక హెడ్గా పనిచేశాను. వచ్చినటువంటి సర్వే రిపోర్ట్స్ని ఆయా పార్టీలకు చెప్పి తారుమారు చేసే రిజల్ట్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి యాజమాన్యం. ఓకే, సో ఎలా నమ్ముతారు? ఏ సర్వేని నమ్మడానికి లేదు. ఇప్పుడు ఒక కాన్స్టిట్యున్సీలో 3,50,000 4 లక్షల ఓటర్స్ ఉంటే, నువ్వు ఆ కాన్స్టిట్యున్సీలో ఒక 10,000 20,000 మందినో నువ్వు శాంపిల్స్ తీసుకొని, లేదా ఒక 50,000 మందినో 20,000 మందినో తీసుకొని మీరు మొత్తాన్ని ఏ విధంగా మీరు అంచనా వేయగలరు? అసలు ఇవాళ సర్వేకి అందే విధంగా ఇక్కడ ఉండే ఓటర్స్ యొక్క అభిప్రాయం ఉందా? అసలు అంచనా వేయగలరా? టౌన్లో ఉండేటువంటి ఓటర్స్, ఈవెన్ విలేజ్లో ఉండేటువంటి ఓటర్స్ మనోభావాల్ని అంచనా వేయలేని పరిస్థితి ఉంది. మరి టౌన్లో ఉండే వాళ్ళని అంచనా వేయగలరా? రకరకాల అంశాలు ఉంటాయి ప్రభావితం చేసే అంశాలు. ఎగ్జాంపుల్ చెప్తాను, నా 10 రోజుల నుంచి ట్రాఫిక్ జామ్ చేస్తున్నారు. రోజు నేను అటు వెళ్ళొస్తుంటా, జూబ్లీ హిల్స్
నియోజకవర్గం మీద నాకు కోపం వస్తుంది. ఎవరి మీద కోపం వస్తుంది? ర్యాలీ చేసిన ర్యాలీ చేసే వాళ్ళ మీద. ఆ రోజున నాకు ట్రాఫిక్ జామ్ కావడానికి బీఆర్ఎస్ వాళ్ళు కారణమా లేకపోతే కాంగ్రెస్ కారణమా అని చెప్పి నేను చూసుకుంటా. ఇప్పుడు సర్వే చేసినంత మాత్రాన మీరు ఈరోజు నాకు ఇబ్బంది కలిగితే అతని మీద కోపం వస్తుంది, మారిపోతుంది. సో కాబట్టి ఇంకోటి ఏంటంటే ఓవరాల్గా ఏంటంటే గవర్నమెంట్ ఉన్నప్పుడు గవర్నమెంట్కి అనుకూలంగా ఓటర్స్ ఉంటారు. ఎందుకు ఉంటారు అని అంటే గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్కి సంబంధించిన అభ్యర్థికి ఓటేసి ఎంతో కొంత మేలు జరుగుతుంది. అంతే తప్ప విపక్షానికి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినందువల్ల ఎవరికి బెనిఫిట్? ఏమన్నా బెనిఫిట్ ఉంటుందా ఎవరికైనా సరే? పోనీ ఇది గెలిస్తే కేసీఆర్ ఏమన్నా అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష నాయకుడిగా వాయిస్ వినిపిస్తాడా? కేసీఆర్ రావట్లేదు కదా అసెంబ్లీకి. మరి ఇది గెలిపిస్తే ఉపయోగం ఏంటి? ఎవరికి ఉపయోగం? ఓడిస్తే ఇప్పుడు కనుక ఈ ఎలక్షన్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఓటిస్తే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకు? అసెంబ్లీకి రాలేదని చెప్పి ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని చెప్పి తెలుసుకొని అప్పుడు వస్తాడు. లేదంటే ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి రాకపోతే అసలు ఆ పార్టీని ఎందుకు ఆదరించాలి అనేటువంటి చర్చ జరుగుతుంది పబ్లిక్లో. ఓకే. కాబట్టి రిజల్ట్ అనేది అనేక అంశాల మీద ప్రభావితం అయి ఉంటుంది. ఈ సర్వేలను చూసి బెట్టింగ్లు కాసి డబ్బులు పోగొట్టుకోవటం, తర్వాత బాధపడటం, కుటుంబాలని రోడ్ల మీద వేయటం అనేది కరెక్ట్ కాదు. నేను 2019 ఎన్నికల్లో కూడా నేను అదే చెప్పాను. ఆ రోజు రగడపాటి రాజగోపాల్ సర్వే చెప్తా ఉంటే ఆయన్ని ఆంధ్ర ఆక్టోపస్ అంటారు. ఆయన చెప్పింది ఎగ్జాక్ట్గా కరెక్ట్ అవుతుందని అప్పటి వరకు ఉన్నటువంటి నమ్మకం చాలామందిలో. సో ఆయన సర్వే తప్పు, ఆయన సర్వే అని చెప్పి నేను ఓపెన్గా ఒక టీవీ ఛానల్స్లో మీరు బెట్టి కట్టొద్దని చెప్పి నేను అప్పుడే చెప్పాను 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెప్పి. 2024లో కేకే సర్వే అలాగే ఆరామస్థాన్ సర్వేని చూసి బెట్టింగ్లు కట్టుకున్నారు. 2024లో నేను చెప్పాను మీరు సర్వేలు నమ్మొద్దు, జగన్మోహన్ రెడ్డి మీద చాలా వ్యతిరేకత ఉంది, గవర్నమెంట్ పోతుంది, అక్కడ కూటమి ప్రభుత్వం వస్తుందని చెప్పాం. అయినా ఆరామస్థాను సర్వే నమ్మారు, నమ్మినట్టుంటే నమ్మి బెట్లు కట్టారు, చేతులు కాల్చుకున్నారు. ఇప్పుడు కేకే సర్వే కూడా అంతే. ఇప్పుడు ఇదే కేకే సర్వేని నమ్మి నీకు ఢిల్లీలో ఆప్ వస్తుందని చెప్పి ఇచ్చాడు ఇతను సర్వే రీసెంట్గా. అమెరికాలో ట్రంప్ ఓడిపోతాడని ఇచ్చారు ఇతను. అంటే ఫ్లూగా ఏదో ఒకటి కరెక్ట్ అవుతుంది, దాన్ని క్యాచ్ చేసుకుని. ఇప్పుడు నేను అదే చెప్పాను కదా, ఒక ఆస్ట్రాలజిస్ట్ ఇప్పుడు అతనే ఆ ఆస్ట్రాలజిస్ట్ ఏం చెప్పాడు, శుక్రవారం రోజు కాచి తాగితే శుక్రగ్రహం బలపడిద్ది, యోని పూజలు చేస్తే మీకు డబ్బు కలిసి వస్తుంది అని చెప్తాడు అతను. అతను చంద్రబాబు నాయుడు గారికి ఇంకా జీవితంలో రాజకీయ యోగం లేదు అని చెప్పాడు. ఏమైంది? 2024లో ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు గారు. మరి అతను ఏం చెప్తాడు, నేను ఇక నుంచి సర్వేలు చెప్పను సెలబ్రిటీస్గా అని అంటాడు. అయినా కానీ నమ్మేవాళ్ళు ఉన్నారు అతన్ని. ఇవాళకి కూడా నమ్మేవాళ్ళు ఉన్నారు. ఎవరికి అతను నమ్మేవాళ్ళు ఉన్నారు, కేకే నమ్మేవాళ్ళు ఉన్నారు, ఆరామస్థాన్ నమ్మేవాళ్ళు ఉన్నారు, లగడపట్టి నమ్మేవాళ్ళు, నగలపట్టి నమ్మేవాళ్ళు ఉన్నారు, ప్రశాంత్ కిషోర్ నమ్ముతున్నారు. ప్రశాంత్ కిషోర్ ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యారు? 2017లో ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేసి వ్యూహకర్తగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పాడు. ఏడొచ్చింది? రాలేదు కదా. ఢిల్లీలో ఆయన రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించాడు, ఎక్కడొచ్చింది? రాలేదు కదా. ఆయన బాగా క్లిక్ అయింది ఒక ఆంధ్రప్రదేశ్లో 2019 ఎన్నికల్లో. అంటే ఒకటో రెండో సక్సెస్ అయినటువంటి ఇన్సిడెంట్లు ఉంటే వాటిని పట్టుకొని వీళ్ళు వాళ్ళని నమ్మి కుక్క దాకా పట్టుకొని గోదావరి ఇదినట్టు ఈతూ ఉంటారు వాళ్ళతోటి. వాళ్ళని నమ్ముకొని బెట్టింగ్లు కడుతుంటారు. ప్రశాంత్ కిషోర్ అంత మేధావి, అంత పెద్ద సర్వే చేసి రాజకీయ వ్యూహకర్త అనుకుంటే మరి బీహార్లో ఆయన గెలవచ్చుగా. బీహార్లో ఇప్పుడు ఆయన గ్రాఫ్ పడిపోతుందని చెప్పి సాది సర్వేలు చెబుతున్నాయి. గ్రాఫ్ దారుణంగా పడిపోతుందని చెప్పేసి మొన్నటి వరకు 15 దాకా గెలుచుకోవచ్చు అని చెప్పింది, ఇప్పుడు 2, 3 గెలుచుకునే అవకాశం ఉంది. ఆయన గ్రాఫ్ నానాటికి పడిపోతుందని చెప్పి తాజా సర్వేలు చెప్తున్నాయి. మరి వీళ్ళంతా ఏదో చెప్తూ ఉంటారు, పబ్లిక్ని ప్రొవోక్ చేసేదాన్ని, భావోద్వేగాలకు గురి చేసేలాగా, బెట్టింగ్లు దిశగా వీళ్ళు ప్రోత్సహించేలాగా ఇండైరెక్ట్గా ఇలాంటి సర్వేలు చేస్తుంటారు. కాబట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఎలక్షన్ కమిషన్ తీసుకోవాలి ఇప్పుడు వాళ్ళ మీద చర్యలు. ఓకే సార్, థ్యాంక్ యూ.